గురువుగారు, మనకి రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఉండగా అష్టాదశ పురాణాల ఆవశ్యకత ఏమిటి? అష్టాదశ పురాణాల ప్రత్యేకత ఏంటి? ప్రతి ద్వాపర యుగ అంతంలో ఒక వ్యాసుడు అవతరిస్తాడు. ఇప్పుడు మనకు అష్టాదశ పురాణములను అందించినటువంటి వ్యాసుడు 27వ వాడు. ఇప్పటికీ 27 మహాయుగాలు జరిగిపోయినాయి. 28వ మహాయుగంలో వచ్చిన ద్వాపర యుగ అంతంలో వ్యాసుడు ఈ అష్టాదశ పురాణములను మనకు అందించాడు. ఈ వ్యాసుడు కేవలం అష్టాదశ పురాణములే కాదు, అష్టాదశ ఉపపురాణములు కూడా అందించాడు. మొత్తం 36 పురాణములు ఉన్నాయి. ఇంకా ఉపోప పురాణములు కూడా 7 ఉన్నాయి అని చెబుతున్నది సాహిత్య ప్రపంచం, పురాణ ప్రపంచం కూడా. అయితే ఈ 18 పురాణములు చదవడానికే మన ఆయుర్దాయం చాలదు. అంతవరకు సత్యమైనటువంటి విషయం. ఎందుకు ఇచ్చారు? రామాయణ, భారత, భాగవతాలు ఉన్నాయి కదా, ఈ 18 పురాణాలు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అంటే, ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక పురాణంలో ఆయా అవతార తత్వాన్ని గురించి తెలియజేశాడు వ్యాస భగవానుడు. మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి అనేది భాగవతంలో మనకు 22 అవతారాలు ఉన్నాయి అని ఒక వాదము, లేదు 21 ఉన్నాయి అని మరొక వాదం ఉన్నది. ఈ వాదాల సంగతి ప్రక్కన పెడితే 22 అవతారాలు ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క అవతారము, ఆ అవతారం యొక్క విశిష్టత, దాని విశ్లేషణ కోసం 18 పురాణములు రాయవలసి వచ్చింది. ఆయా అవతారములలో ఆ భగవంతుడు ఏ నిర్ణయం చేశారు, ఆ అవతారాన్ని పొంది ఏమి బోధించారు. ప్రత్యేకమైన వరాహ అవతారం ఉన్నది, దాని యొక్క ప్రాశస్త్యం. వామన అవతారం ఉన్నది, దాని ప్రాశస్త్యం. నారద అవతారం ఉన్నది, దాని ప్రాశస్త్యం. నారదుడు దేనికోసం? నారదుడు కూడా భగవంతుని యొక్క అవతారమే. ఆ కారణం చేత నారదుని అవతారం యొక్క విశిష్టత ఏమి, రామావతారం విశిష్టత ఏమి, కృష్ణావతారం యొక్క విశిష్టత ఏమి, ఇట్లా ఒక్కొక్క అవతార విశిష్టతను తెలియజేయటం కోసం ఆయా పురాణములు అందించవలసిన ఆవశ్యకత వచ్చింది. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకుంటుంది. భగవద్గీతలో అయితే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు. ఆ ధర్మాన్ని ఏ విధంగా భగవంతుడు స్థాపించాడు అనేటువంటిది మనకు ప్రత్యేకంగా కావాలి. ఆ ధర్మాన్ని భగవంతుడు ఎలా ఆచరించి మనకు ఆ ధర్మ గ్లాని కలగకుండా చూచారు అనేది తెలుసుకుంటే, ఆ భగవంతుడు ఆచరించినటువంటి ధర్మాన్ని మనం కూడా ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ స్థితిని తెలియజేసుకోవడం కోసం, ఆయా అవతార విశేషాలు చెప్పడం కోసం దాన్ని అనుసరించి అనేకములైన ధర్మాలు ఉన్నాయమ్మ. ధర్మములు కోకొల్లలు, మనకు తెలిసినంత మాత్రమే ధర్మం కాదు. అనంతో వై వేదాహ అని చెప్పబడింది సూత్రం. అనంతో వై వేదాహ అంటే వేదములు అనంతములు అయినటువంటివి. అనంతములైనటువంటి వేదములు ధర్మములను కూడా అనంతముగానే చెప్పినాయి. కొద్దిగా చెప్పి ఇదే ధర్మం, ఇంతకన్నా ఇంకేమీ లేవు అనుకునేటువంటి అవకాశం లేదు. మనకు తెలిసింది కూడా పరిపూర్ణంగా తెలియదు ఇప్పటి వరకు కూడా. ఆ వేదాలన్నీ శోధించినటువంటి వారెవరు? ఆ ఉన్నటువంటి వాటినే ఈ కలియుగంలో ఉండే మానవులకు ఎంతవరకు వాళ్ళు ఆచరించగలుగుతారో అంతవరకు కావలసినటువంటి వేదములను 4 భాగాలుగా చేసి, ఆ 4 భాగాలను తన శిష్యులు 4 ద్వారా లోకంలో ప్రచారం చేశాడు వ్యాసుడు. ఇంకా ఇవి కాకుండా ఇంకా వేదములు ఎన్నో ఉన్నాయి. ఆ కారణం చేత ఆయా వేదములలో ఉండేటువంటి ధర్మములను మనకు అందించాలి. కనుక ఒక్కొక్క పురాణములో ఆయా అవతారాన్ని అనుసరించి కొన్ని ధర్మాలు, ఇంకొక పురాణంలో కొన్ని ధర్మాలు, ఇంకొక పురాణంలో మరికొన్ని ధర్మాలు, అట్లా 18 వాల్యూమ్స్ అవి. వాటికి ఒక్కొక్క వాల్యూమ్కి ఒక్కొక్క పేరు పెట్టాడు ఆయన. ఆ పేరుతో ఉన్నటువంటి పురాణములు ఇవన్నీ కూడా ధార్మిక గ్రంథాలు. ఆ ధార్మికమైనటువంటి గ్రంథాలను అన్నిటినీ ఎవరైతే అవలోడనం చేయగలుగుతారో వాళ్ళు ధర్మమూర్తులుగా చెప్పబడతారు. అలా లోకంలో కలియుగంలో ఒక్కడైనా దొరక్కపోతాడా అనే ఆశతో కష్టపడి 4 లక్షల శ్లోకాలతో 18 పురాణములు అందించారు వ్యాస భగవానుడు.
కనుక కేవలం రామాయణ, భారత, భాగవత, భగవద్గీతలు మాత్రమే కాకుండా వీటిని అన్నిటినీ కూడా మనం తరచి చూడవలసిన ఆవశ్యకత తప్పక ఉన్నది.